హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. సింపుల్గా ఇవాళ టీ టైమ్ స్నాక్స్లో తినే కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కర్రీలను ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బయట స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. బయట నుంచి క్రిస్పీగా భలే ఉంటాయి. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. స్నాక్స్లోకైనా పెట్టేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దానిపైన ఒక జల్లెడైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు మైదాని తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ మైదా పిండిని జల్లెడ పట్టించేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం 1.5 కప్పు మైదాని అయితే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే మైదా వాడచ్చు. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండినైనా కూడా మైదా ప్లేస్లో వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ముందుగా ఒక కప్పు మైదా పిండిని అయితే జల్లెడ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో హాఫ్ కప్పు కూడా వేసేసుకొని జల్లెడ పట్టేసుకుంటాను. ఇప్పుడు ఇంకో హాఫ్ కప్పును కూడా జల్లెడ పట్టేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ గోధుమ పిండిని తీసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో జల్లెడ పట్టేసుకొని తీసుకోండి. ఇలా మనం జల్లెడ పట్టేసుకోవడం వల్ల మనకేమన్నా దుమ్ము ధూళి అలాంటివి ఉంటే పోతాయండి. సో ఇప్పుడు జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/4 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోండి. వామును యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఈ కర్రీలు కూడా త్వరగా అరిగిపోతాయి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఇంట్లో వాడే వంట నూనె ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా ఒకసారి చేత్తోనే ఈ విధంగా కలిపేసుకోండి. మనకి ముద్దలాగా చేస్తే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలండి. అప్పుడే మనకి కర్రీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం వాటర్ కొంచెంగా యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా ఒత్తేసుకోవడమే. వాటర్ ఒకేసారి అస్సలు యాడ్ చేయొద్దండి, మైదా కాబట్టి ఎక్కువగా పలచగా అయిపోతుంది. సో కొంచెంగా యాడ్ చేస్తూ కలిపేసుకోండి. ఈ పిండి అనేది మనకి కర్రీలు చేయడానికి ఎక్కువ సాఫ్ట్గా కూడా ఉండకూడదు, ఎక్కువ హార్డ్గా కూడా ఉండకూడదండి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది. ఇలా చపాతీ పిండిలాగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మనకి వేలు పెడితే గుంట పడుతుంటే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వెంటనే దీన్ని పిండి ముద్దని 8 భాగాలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒక కత్తి తీసుకొని 8 భాగాలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 8 భాగాలని కూడా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకొని పెట్టేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎలా రౌండ్గా చేసుకోవాలో. ఈ విధంగా సైడ్స్ మొత్తాన్ని కూడా కిందకి నెడుతూ బాల్ లాగా చేసేసుకోండి. మనం ఈ పిండితో రోటీలు చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకి బాల్ లాగా ఉంటే కరెక్ట్గా ఉంటుందండి పిండి అనేది. సో దానికోసం మిగతా 7 పార్ట్స్ని కూడా ఇదే విధంగా రౌండ్గా అయితే చేసేసుకుందాము. ఇక్కడ నేను అన్ని 8 పార్ట్స్ని కూడా రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసేసుకోండి. దాంతోపాటుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా తీసేసుకొని ఈ విధంగా మనం మిశ్రమాన్ని అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఆయిల్ మైదా పిండి మంచిగా కలిసేటట్టు స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మనకి స్లర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ స్లర్రీ కొంచెం పలచగా ఉంటే బాగుంటుందండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. సో ఇలా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి బాల్స్లో నుంచి ఒక ముద్దను తీసేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోండి. కొంచెం పొడి పిండి అద్దుకుంటూ ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలండి చపాతీ కర్ర సహాయంతో. మనకి చపాతీ కన్నా చాలా పల్చగా ఒత్తుకోవాలండి ఈ రోటీలను అయితే మాత్రం. మీకు నేను రోటీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పల్చగా ఒత్తుకున్నానో.
ఈ మాత్రం పలచగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ లావుగా ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా పలచగా ఉండాలి. ఇప్పుడు అదే విధంగా 4 రోటీలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 4టితో మనం కారీలను అయితే తయారు చేసేసుకోవాలి. ముందుగా ఒక రోటీని ఇలా వేసేసుకోండి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్లర్రీ ఉంది కదా, దాన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా పూసేసుకోవాలి. మీరు చేత్తో అయినా పూసుకోవచ్చు, లేకపోతే బ్రష్తో అయినా పూసుకోవచ్చు, లేకపోతే స్పూన్తో అయినా పూసేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా రోటీ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండిని కూడా వేసేసుకోండి పైనుంచి. ఇలా పొడిపిండి వేసుకోవడం వల్ల మనకి లేయర్స్గా అయితే వస్తాయండి కారీలు, ఒకటిదానికొకటి అంటుకోకుండా. దీని మీద ఇంకో చపాతీని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఈ చపాతీ మీద కూడా స్లర్రీని అప్లై చేసేసుకొని కొంచెం పొడిపిండిని అయితే వేసేసుకొని ఇంకో చపాతీని వేసేసుకోవాలి. ఇలాగే మనం 4 చపాతీస్తో అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం పొడిపిండిని వేసేసుకొని మరొక చపాతీని అయితే వేసేసుకుందాము. ఫైనల్గా 4th దాని మీద కూడా వేసేసుకుంటున్నానండి. సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మనం సైడ్ నుంచి అయితే మడత పెట్టేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కింద పైన కూడా కొంచెం మడత పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టేసుకొని ఒకసారి చేత్తో అద్దేసుకొని బాక్స్లో పెట్టేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా 4 చపాతీస్తో కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్కి మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి లేయర్స్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా ఉంటాయండి. ఇప్పుడు ఒకదాన్ని తీసేసుకొని పొడిపిండిని అద్దుకుంటూ ఇలా చపాతీ కర్ర సహాయంతో చపాతీలాగా చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే చేసుకోవాలండి. అప్పుడే మనకి కారీలు అనేవి చాలా బాగా వస్తాయి. మెత్తగా ఒత్తుకోండి చపాతీ కర్రతోటి, మరీ గట్టిగా చేయకుండా కొంచెం సున్నితంగా ఒత్తుకుంటే ఈ విధంగా మనకి స్క్వేర్ షేప్లో ఒకటి చపాతీ అయితే తయారవుతుంది. ఇలా చపాతీని ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చాకు సహాయంతో సైడ్స్ని అయితే కట్ చేసేసుకుందామండి. ఈవెన్గా స్క్వేర్ బాక్స్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఈ సైడ్స్ని పడేయకుండా మనం తర్వాత అయితే వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. కరెక్ట్గా షేప్ రావడానికి కట్ చేస్తున్నాను సైడ్స్ని, అంతే. ఇలా సైడ్స్ని కట్ చేసేసి ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో, ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 హాఫ్స్గా చేసేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకుంటున్నాను కారీలని. చూస్తున్నారు కదా, నేను కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్లా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఈ సైజ్ మందంగా ఉంటే సరిపోతాయి మనకు కారీలు అనేవి. ఇదే విధంగా పైనున్న పార్ట్ని కూడా కట్ చేసేసుకుందాము. 1 ఇంచ్ దూరంలో కారీలను అయితే కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న కారీలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. టీ టైమ్ స్నాక్స్లోకి మనకెప్పుడు ఏదో ఒకటి ఉండాల్సిందే కదండి. సో అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు కారీలను అయితే వేసేసుకోండి. కారీలు చూసారు కదా ఎంత బాగా పైకి పొంగుతూ వస్తున్నాయో, లేయర్స్గా చాలా బాగా వచ్చాయండి. ఈ ప్రాసెస్ మొత్తానికి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. చాలా లేయర్స్ ఉంటాయి కాబట్టి కాలడానికి టైం పడుతుంది మనకి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పేషెన్స్గా వేయించుకుంటే మంచి కలర్తో కారీలు అయితే రెడీ అయిపోతాయి. నాకైతే ఒక వాయకి ఒక 5 మినిట్స్ అయితే పట్టిందండి మంచి కలర్ రావడానికి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటెతోటి తిప్పుకుంటూ మంచిగా వేయించుకుంటే మన కారీలు అనేవి లోపల నుంచి కూడా మంచిగా కాలుతాయి.
5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మన కర్రీలు అయితే మంచి కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడైతే వీటిని తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత మంచిగా లేయర్స్ అయితే వచ్చాయో. తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయండి టీ స్నాక్గా. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసుకుంటున్నాను నేను ఒక ప్లేట్లోకి. చూస్తుంటేనే తినాలి అనిపిస్తున్నాయి కదండి ఈ కర్రీలు. ఇంకేముంది, ఇలా వేయించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెలపాటు నిల్వ ఉంటాయండి. కానీ అంతసేపు మనం ఉంచుకోము కదా, త్వరగానే తినేస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.